కంగ్రాచులేట్ చేశారు పుష్ప. అల్లు అర్జున్ ట్వీట్ చేశారు ఇప్పుడు రామ్ చరణ్ పెద్ది సినిమా పైన. రాత్రి పెద్ది సినిమా చూసా, రామ్ చరణ్ ఎర్రగద్దీశాడు. బుచ్చిబాబు డైరెక్షన్ అదుర్స్, జాన్వి పర్ఫార్మెన్స్ బాగుంది, పెద్ది టీం అందరికీ కంగ్రాచులేషన్స్ అంటూ అటు అల్లు అర్జున్ ట్వీట్ చేశారు. టాలీవుడ్ నుంచి పెద్ది సినిమా పైన నాకు తెలిసి ఫస్ట్ సెలబ్రిటీ, ఆ స్టార్ సెలబ్రిటీ ఈ రకంగా రియాక్ట్ అవ్వడం. ఇప్పటివరకు పెద్ది సినిమాపై ఎవరు కూడా స్పందించలేదు, డైరెక్టర్లు కానీ స్టార్లు కానీ ఎవరు కూడా రియాక్ట్ అవ్వలేదు. అల్లు అర్జున్ ట్వీట్ తర్వాత సోషల్ మీడియా ఇప్పుడు ఒక్కసారిగా షేక్ అయింది. సోషల్ మీడియాలో ఇప్పుడు అల్లు అర్జున్ ట్వీట్ వైరల్ అవుతోంది. 2 రోజుల క్రిందట కూడా ఆర్టీవీ ఒక వీడియోని ప్రసారం చేసింది. సో ఎవరు రియాక్ట్ అవ్వడం లేదు. పెద్ద సినిమా చాలా పెద్ద మొత్తంలో వాళ్ళు ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నారు, కొంత ఎక్స్పెక్టేషన్స్ రీచ్ అయ్యారు, సక్సెస్ సెలబ్రేషన్స్ చేసుకుంటున్నారు. కానీ అల్లు అర్జున్ తప్ప ఎవరు కూడా రియాక్ట్ అవ్వలేదు. రామ్ చరణ్ పర్ఫార్మెన్స్ పై ఎవరూ మాట్లాడలేదు, చిరంజీవి మినహా ఎవరూ కూడా రియాక్ట్ అవ్వలేదు అని చెప్పి ఆర్టీవీ ఒక కథనాన్ని ప్రచురించింది. అయితే ఇప్పుడు ఆ పబ్లిష్ అయినటువంటి న్యూస్ తర్వాత అల్లు అర్జున్ ట్వీట్ చేయడం సంచలనంగా మారింది. ఇప్పుడు మనం చూడవచ్చు ఆర్టీవీ స్క్రీన్ పైన అల్లు అర్జున్ ట్వీట్ కూడా. వాచ్డ్ పెద్ది లాస్ట్ నైట్, రైట్, మైండ్ బ్లోయింగ్ పర్ఫార్మెన్స్ బై మై డియర్ ఆల్వేస్ అంటే రామ్ చరణ్ ట్యాగ్ చేశారు. ఏ గ్రిటీ రా పర్ఫార్మెన్స్, ఎక్స్ట్రాడినరీ బాడీ ట్రాన్స్ఫర్మేషన్ and a graceful dance moves. He absolutely aced it in every aspect. Genuinely very proud of you, my brother. నాకు తెలిసి వీళ్ళ విభేదాల తర్వాత ఫర్ ద ఫస్ట్ టైం రామ్ చరణ్ని మై బ్రదర్ అని సంబోధించడం కానీ, రామ్ చరణ్ గురించి ట్వీట్ చేయడం కానీ, యాక్టర్ అల్లు అర్జున్ ఇటు రామ్ చరణ్ మీద మై బ్రదర్ అంటూ చేసిన ట్వీట్ ఇప్పుడు హాట్ టాపిక్ అవుతోంది. ట్రూలీ డిజర్వ్స్ ఎవ్రీ బిట్ ఆఫ్ ది అప్లాస్. స్ట్రైకింగ్ పర్ఫార్మెన్స్ బై Jagapat Babu and other artists. Love to the leading lady Janvi Kapoor. Compliments to all the technicians and producers. My warm regards to the captain of the ship Buchi Babu Sana Garu for elevating everyone and putting Charan Garu on high pedestals. So congratulations to the entire team of Peddi. Idi Ram Charan Gudeshinchi Allu Arjun chesina tweet. సో యాక్టర్ అల్లు అర్జున్ పుష్ప సినిమా తర్వాత ఎంత సక్సెస్ అయినా, పుష్ప సినిమా ఎన్ని అవార్డులు సాధించినా, నేషనల్ అవార్డు తెచ్చిపెట్టినా కూడా ఇటు మెగా ఫ్యామిలీ నుంచి ఎవరు రియాక్ట్ అవ్వలేదు. కానీ అల్లు అర్జున్ పెద్ద సినిమాను చూశారు, పెద్ద సినిమాని నేను అప్రిషియేట్ చేస్తున్నాను చెప్పి ట్వీట్ తర్వాత కింద అటు అల్లు అర్జున్ అండ్ రామ్ చరణ్ ఫ్యాన్స్ అందరూ కూడా అప్రిషియేట్ చేస్తున్నారు అల్లు అర్జున్ని. ఒకసారి ఆ ఫ్యాన్స్ ట్వీట్స్ కూడా చూద్దాం, ఫ్యాన్స్ కామెంట్స్ కూడా చూస్తున్నాం. ఇక్కడ చూడండి కామెంట్ ఒకటి. ఫైనల్లీ ఆఫ్టర్ సో మెనీ డేస్ హీ మెన్షన్ ఆర్సీ as his brother. చరణ్ ఫైన్స్ రాకాకి డబుల్ డ్యూటీ చేయాలి, వాళ్ళు పెద్దికి చాలా సపోర్ట్ చేశారు. సో ఫైనల్లీ వాళ్ళంతా ఒకటైపోయారు. ఫ్యాన్స్ విభేదాలన్నిటికీ ఫుల్ స్టాప్ పెట్టారు, వాళ్ళంతా ఒకటైపోయారు అనే దానికి ఇది ఒక సంకేతంగా చూడాలి. రామ్ చరణ్ పెద్ది సినిమా చూసిన అల్లు అర్జున్ కంగ్రాచులేట్ చేశారు, బాడీ ట్రాన్స్ఫర్మేషన్ బాగుంది అని చెప్పి అప్రిషియేట్ చేశారు. ఇక రఘు చరణిజం అంట, ఫస్ట్ సెలబ్రిటీ టు ట్వీట్ అబౌట్ పెద్ది, థ్యాంక్స్ బన్నీ, we will show even more love on Raka, love you. ఇది రఘు చరణిజం అంటే చరణ్ ఫ్యాన్, రామ్ చరణ్ ఫ్యాన్ కనబడుతోంది ఆ ట్వీట్. సో మేము రాకా కోసం ఎక్కువగా పనిచేస్తాం, ఇంకా ఎక్కువగా లవ్ చూపిస్తామని చెప్పి అల్లు అర్జున్ని మెన్షన్ చేస్తూ ఆ ట్వీట్ కింద కామెంట్స్ ఇవన్నీ కూడా. సో ఆ ట్వీట్ కింద రీపోస్ట్ అండ్ కామెంట్స్ ఇవన్నీ కూడా. సో ఏదేమైనా అల్లు అర్జున్ ట్వీట్ ఇప్పుడు సంచలనంగా మారింది. సో రామ్ చరణ్ అల్లు అర్జున్ మధ్య కొన్ని రోజులు విభేదాలు కొనసాగాయి. ఆ రోజు పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ తరఫున 2019 ఎలక్షన్స్లో 2023 ఎలక్షన్స్లో ఆయన జనసేన పార్టీ తరఫున జగన్కి వ్యతిరేకంగా పోరాడుతుంటే అల్లు అర్జున్ వెళ్ళి తన ఫ్రెండ్ అయినటువంటి శిల్పారవికి ప్రచారం చేశారు. ఆ రోజు నుంచి మొదలైంది ఇక వివాదం. అప్పటి నుంచి ప్రతి సందర్భంలో ఏదో రకంగా అలజ సృష్టించే విధంగా ఫ్యాన్స్ గొడవలు, ఫ్యాన్స్ కామెంట్స్, ఫ్యాన్స్ సంబంధించినటువంటి ఇష్యూస్ ఇంకా రకరకాలుగా జరుగుతూనే ఉన్నాయి. ఈ తరంలో గ్యాప్ చాలా పెరిగిపోయింది. ఈ గ్యాప్ చాలా విపరీతంగా పెరిగిపోయింది. ఏకంగా ఫ్యాన్స్ గొడవలే కాదు, ఆయన ఒకనొక సిచ్యువేషన్లో ఎక్స్ట్రీమ్గా ఉన్న సిచ్యువేషన్లో కూడా అంతగా వీళ్ళు దగ్గర తీసినట్టు కానీ లేకపోతే కలిసినట్టు కానీ కనిపించలేదు. కానీ ఎట్టకేలకి ఇప్పుడు ఈ ట్వీట్ ద్వారా మేమంతా ఒక్కటే అనే సంకేతం మాత్రం చాలా క్లియర్గా వాళ్ళు ఇస్తున్నట్టు తెలుస్తోంది. సో యాక్టర్ రామ్ చరణ్కి యాక్టర్ అల్లు అర్జున్ చేసిన ట్వీట్ ఇప్పుడు హాట్ టాపిక్ అయింది. సో 2 ట్వీట్స్ మనం చూడవచ్చు, పైన ఆయన ఒరిజినల్ ట్వీట్ అండ్ కింద కామెంట్స్ అన్నీ కూడా. సో వీ విల్ ఆల్సో వర్క్ వెరీ హార్డ్ ఫర్ రాకా, మీరు రాకా సినిమా కోసం కూడా మేము చాలానే వర్క్ చేస్తాం, మిమ్మల్ని చాలా లవ్ చేస్తున్నామని చెప్పి వాళ్ళంతా కామెంట్ చేయడం హాట్ టాపిక్ అయింది. మా ప్రతినిధి అనీంద్ర సిద్ధంగా ఉన్నారు. అనీంద్ర, సో చాలా రోజుల తర్వాత నాకు తెలిసి అల్లు అర్జున్ రామ్ చరణ్ అప్రిషియేట్ చేస్తూ ట్వీట్ చేయడం, వాళ్ళని మెన్షన్ చేయడం, మేబీ
ఒక సంవత్సరాలు అవుతోందేమో, కొన్ని సంవత్సరాలు గడుస్తోంది. ఇప్పుడు ఈ ట్వీట్ ఎలా చూడాలి? ఈ ట్వీట్ తర్వాత ఎవరూ స్పందించలేదు. ఫస్ట్ అల్లు అర్జున్ రియాక్ట్ అయ్యారు పెద్ది సినిమా పైన, ఆయనే అప్రిషియేట్ చేస్తూ ఒక ట్వీట్ చేశారు. ఈ ట్వీట్ తర్వాత టాలీవుడ్ ఎటువంటి రియాక్షన్స్ వస్తున్నాయి? ఎస్ మనోజ్, ఇప్పటి వరకు పెద్ది మూవీకి సంబంధించి ఎవ్వరు కూడా ఒక్క ట్వీట్ కూడా వేయలేదు. అది ఆర్టీవీ కథనం తర్వాత అల్లు అర్జున్ ఇప్పుడు ట్వీట్ వేయడం అనేది చాలా సర్ప్రైజింగ్ గా, షాకింగ్ గా మెగా ఫ్యాన్స్ అందరికీ కూడా ఉంది. ఎందుకంటే ఇప్పటి వరకు కూడా పెద్ది మూవీకి సంబంధించి పెద్ది సుకుమార్ శిష్యుడైనటువంటి బుచ్చిబాబు డైరెక్షన్ లో వచ్చిన మూవీ అండ్ ఇంకా సుకుమార్ రైటింగ్స్ లో కూడా ఈ మూవీ ఉండడం జరిగింది. సో పుష్పతో కంపేర్ చేస్తూ పెద్దిని పుష్ప రికార్డ్స్ బ్రేక్ చేయాలి, పుష్ప రికార్డ్స్ బ్రేక్ చేస్తుంది అంటూ కూడా పుష్ప మూవీ పైన కూడా కామెంట్ చేస్తున్న పరిస్థితి పెద్దికి సంబంధించి ఫ్యాన్స్ అందరూ కూడా ప్రీమియర్స్ నుంచి కూడా పుష్పాని టార్గెట్ చేస్తూ మాట్లాడుతున్న పరిస్థితి. అయితే ఇది మొత్తం కూడా ఇప్పుడు చేంజ్ అయిందని చెప్పుకోవచ్చు. ఫ్యాన్స్ పర్సెప్షన్ మొత్తం కూడా మార్చేలాగా ఇప్పుడు అల్లు అర్జున్ ట్వీట్ అనేది ఇప్పుడు మెగా ఫ్యాన్స్ కి ఒక హ్యాపీనెస్ అండ్ ఇంకా సర్ప్రైజింగ్ అనిపించింది. ఇప్పటి వరకు ఆ ఫ్యాన్స్ విభేదాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఫ్యాన్ వారికి ఫుల్ స్టాప్ పెట్టడమే కాకుండా ఒక పెద్ద సినిమా, ఒక మంచి సినిమా రిలీజ్ అయినప్పుడు అల్లు అర్జున్ సపోర్ట్ చేస్తారు అండ్ ఇంకా తన ఫ్యామిలీకి సపోర్ట్ చేయడంలో ముందుంటారు అని చెప్పేసి ఈ ట్వీట్ ప్రూవ్ చేస్తుంది. ఎందుకంటే సినిమా అటు రాజమౌళి దగ్గర నుంచి, సందీప్ రెడ్డి వంగ దగ్గర నుంచి, కొరటాల శివ అండ్ ఇంకా స్టార్ హీరోస్ చాలా మంది మూవీ చూడడం జరిగింది. కానీ మూవీ చూసిన తర్వాత ఏ ఒక్కరు కూడా మూవీకి సంబంధించి ఎక్కడ కూడా ఒక్క ట్వీట్ కూడా వేయలేదు. అదే దురంధర్ మూవీ రిలీజ్ అయినప్పుడు దురంధర్ కి సంబంధించి దాదాపుగా ప్రతి ఒక్క హీరో, ప్రతి ఒక్క డైరెక్టర్, ప్రతి ఒక్క ఆర్టిస్ట్ కూడా సోషల్ మీడియాలో ప్రతి ఒక్క ఫ్రేమ్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తూ వాళ్ళు ట్వీట్ చేయడం జరిగింది. కానీ మన తెలుగు ఇండస్ట్రీ నుంచి, టాలీవుడ్ నుంచి ఒక పెద్ద సినిమా, అది కూడా మెగాస్టార్ చిరంజీవి కొడుకైనటువంటి రామ్ చరణ్ సినిమా రిలీజ్ అయినప్పుడు ఎందుకు ఎవ్వరు ఒక ట్వీట్ కూడా వేయలేదు అనేది ఒక అనుమానాస్పదంగా ఉంది. అయితే దానికి సంబంధించి ఆర్టీవీ కథనం ప్రచురించడం జరిగింది. సో ఆర్టీవీ కథనం తర్వాతే మొత్తం కూడా ఇప్పుడు టాలీవుడ్ కూడా రియాక్ట్ అవుతున్నారు అని అనుకోవచ్చు. ముందు నుంచి కూడా పెద్దికి కష్టాలు అనేవి వస్తూనే ఉన్నాయి. పెద్ది రిలీజ్ కి సంబంధించి ఒక సస్పెన్స్ కూడా కొనసాగుతూ అటు థియేటర్ ఇష్యూస్ వచ్చినాయి అండ్ ఇంకా సినిమా పోస్ట్ పోన్ అవుతూ వచ్చింది. ప్రీమియర్స్ దగ్గర నుంచి ఒక మిక్స్డ్ టాక్ కూడా వచ్చింది. సో తర్వాత ఎవరు కూడా ఈ మూవీకి సంబంధించి ఎవరు కూడా మాట్లాడలేదు. తర్వాత రిలీజ్ అయిన తర్వాత స్టోరీకి సంబంధించి కొంతమంది గిరిజనులు కొంతమంది కేసు ఫైల్ చేయడం జరిగింది. కొంతమంది జాన్వి క్యారెక్టర్ సంబంధించి ఆడవాళ్ల క్యారెక్టర్ ని ఒక ఆబ్జెక్టిఫై చేసేలాగా ఉంది క్యారెక్టర్ అని కూడా మాట్లాడటం జరిగింది. సో ఇలా పెద్ద మూవీ మీద ఏదో ఒక రచ నడుస్తూనే ఉంది. కానీ టాలీవుడ్ కి సంబంధించి సెలబ్రిటీస్ మాత్రం కూడా ఎవ్వరు కూడా ఇప్పటి వరకు రియాక్ట్ అయింది లేదు. కానీ మొట్టమొదటిసారి అల్లు అర్జున్ రియాక్ట్ అవ్వడం అనేది ఈ సినిమాకి ప్లస్ అవుతుంది. రాబోతున్న అల్లు అర్జున్ రాకాకి ఇప్పుడు మెగా ఫ్యాన్స్ అందరూ కూడా సపోర్ట్ చేయడం ఇప్పటి నుంచే మొదలు పెట్టారు. సో వాళ్ళ రిలేషన్ ఏంటి, వాళ్ళు ఎంతైనా ఒక కుటుంబం అండ్ ఇంకా ఇండస్ట్రీ అంతా కూడా ఒకటే బీయింగ్ సో ఇయర్స్, అంటే సంవత్సరాలు గడుస్తోంది ఇద్దరి మధ్యలో గ్యాప్ వచ్చి. ఆ రోజు శిల్పారవి ప్రచారానికి అల్లు అర్జున్ వేడిన లాంటి నుంచి కూడా మెగా ఫ్యాన్స్ కి, మెగా ఫ్యామిలీకి అల్లు అర్జున్ దూరం అయ్యాడు. అప్పటి నుంచి ఇంకా ఇది కొనసాగుతోంది. సో పెద్ద ఎత్తున కొంత ఫ్యాన్ వార్ నడిచాయి, ఒకరిపై ఒకరు దూషించుకోవడం నడిచాయి. అల్లు అర్జున్ టార్గెట్ చేశారు. అల్లు అర్జున్ నేషనల్ అవార్డు దక్కించుకున్న రోజు కూడా కంగ్రాచులేట్ చేయలేదు. ఇప్పుడు అల్లు అర్జున్ ఒక అడుగు, డెఫినెట్గా ఆయన ఒక సిచ్యువేషన్లో మీరెంత అంటే మీరెంత అనే రకం కూడా వార్ జరిగింది. ఇప్పుడైనా ఒక అడుగు తగ్గి రామ్ చరణ్ని అప్రిషియేట్ చేస్తారనుకోవాలా? ఇప్పుడు వీళ్ళంతా మళ్ళీ ప్యాచప్ అయిపోయినట్టేనా? ఇంకా ఫ్యాన్ వార్లకి ఇటువంటి వాటికి ఎటువంటి ఆస్కారం లేనట్టేనా ఇక? ఎస్ డెఫినెట్లీ మనోజ్, అంటే ఒక సినిమాకి, ఒక స్టార్ హీరో సినిమాకి, అది కూడా వాళ్ళు అభిమానించే స్టార్ హీరో సినిమాకి ఒక హీరో సపోర్ట్ చేసినప్పుడు డెఫినెట్ గా వాళ్ళంతా కూడా ఆ హీరోని సపోర్ట్ చేస్తారు, ఆ హీరో సినిమాను కూడా సపోర్ట్ చేస్తారు. ముందు నుంచి వీళ్ళంతా ఆ ఫ్యాన్స్ అంతా ఏదైతే అనుకుంటున్నారో ఈ ఫ్యాన్ వార్ గురించి, కుటుంబాల మధ్య వాళ్ళ మధ్య విభేదాలు ఉన్నాయని, వాటన్నిటికీ కూడా ఒక ఫుల్ స్టాప్ అయితే ఈ ట్వీట్ తో పడుతుంది అనుకోవచ్చు. కాకపోతే అంటే తర్వాత మళ్ళీ పరిస్థితులు, పరిణామాలు బట్టి కూడా ఫ్యాన్స్ ఎప్పటికప్పుడు మారుతూ ఉంటారు. సినిమా కలెక్షన్స్ బట్టి కూడా వాళ్ళు సోషల్ మీడియాలో అది నిత్యం జరుగుతూనే ఉంటుంది. దానికి అంటే ఫుల్ స్టాప్ డెఫినెట్ గా పడిపోతుంది అని కూడా ఖచ్చితంగా అనుకోలేదు. తర్వాత మళ్ళీ ఏదైనా సిచ్యువేషన్ వచ్చినప్పుడు ఫ్యాన్స్ మళ్ళీ ఒకరినొకరు ట్రోల్ చేయడం అనేది ఇట్లా జరుగుతూనే ఉంటుంది. సో ప్రస్తుతానికి మాత్రం వీళ్ళ మధ్య విభేదాలు లేవు. సో అల్లు అర్జున్
డెఫినెట్ గా కొంచెం తగ్గి సినిమా గురించి ఆలోచించి అండ్ ఇంకా రామ్ చరణ్ కష్టాన్ని, బుచ్చిబాబు డైరెక్షన్ ఆయన కష్టాన్ని అన్నిటిని కూడా గుర్తించి సినిమా చూసిన వెంటనే తను ట్వీట్ చేయడం అనేది ఒక్కసారి హోల్డ్ లో ఉండండి. ఇటు అల్లు అర్జున్ ఫ్యాన్ కూడా ఒక ట్వీట్ ఆర్టీవీ స్క్రీన్ పై చూపిస్తున్నా. నిఖిల్ అంట. నిఖిల్ ఏం కామెంట్ చేశారంటే, ఉంటే పూర్తిగా ఒక సైడ్ ఉండు, లేదంటే పూర్తిగా ఆ సైడే ఉండు. ఇప్పుడు ఈ ట్వీట్తో ఏమైనా నీ మీద వచ్చిన నెగిటివిటీ ప్రొపగండా ఆ కాంపౌండ్ నుంచి తగ్గిస్తారు అనుకున్నావా? ఇంకా చిన్న చూపు చూస్తారు మధ్యలో ఫ్యాన్స్ అంటూ ఒక కామెంట్. ఆ తర్వాత నీకు నేషనల్ అవార్డు వచ్చినా ఎలా విష్ చేశారు తెలుసుగా. ఇది ఆర్టీవీ అటు అల్లు అర్జున్కి ఆయన ఫ్యాన్ చేసిన కామెంట్ ఇది. నువ్వు ఏదో ఒక సైడ్ ఉండిపో, రెండు సైడ్లా ఉండలేవు. సో నేను అసలు పట్టించుకోరు వాళ్ళు. ఆ కాంపౌండ్ నుంచి నీపై నెగిటివిటీ తగ్గుద్ది అనుకుంటావా? అలా ఉండదు అని చెప్పి ఫ్యాన్స్ అంటున్నారు. సో అనింద్ర, యాజ్ యూ సెడ్, ఇందాక మీరు అంటున్నట్టుగానే ఫ్యాన్ వార్ ఉండవా ఇక లేనట్టేనా అనే క్వశ్చన్కి లేదు అనే సమాధానం తెలుస్తోంది ఈ ట్వీట్ ద్వారా. నువ్వు ఎందుకు విష్ చేస్తున్నావన్నా నీకు అవసరం లేదు, నువ్వు విష్ చేయకు. నీ మీద నెగిటివ్ ప్రపంచంగా చేసిన వాళ్ళు, నీ మీద నెగిటివిటీ స్ప్రెడ్ చేసిన వాళ్ళు నేను మళ్ళీ నీ మంచి కోరుకుంటారు అనుకుంటున్నావా? ఎటో ఒక సైడ్ ఉండనట్టుగా ఆయన ఫ్యాన్స్ ఆయనకి సజెషన్ ఇస్తున్నారు. అంటే అల్లు అర్జున్ ఫ్యాన్స్ మాత్రం నమ్మట్లేదు, ఇంకా అల్లు అర్జున్ తప్పుపడుతున్నారు. యూ డోంట్ అప్రిషియేట్ దమ్ అని అల్లు అర్జున్నే నెగిటివ్ చేస్తున్నారు ఆయన ఫ్యాన్స్. అనీంద్ర, మనోజ్, నేను చెప్పినట్టుగానే ఈ ఫ్యాన్ వార్ అనేది ఖచ్చితంగా ఫుల్ స్టాప్ అనేది జరగడం అనేది కష్టమనే చెప్పుకోవచ్చు. ఎందుకంటే సినిమా రిలీజ్ ని బట్టి, సినిమాని బట్టి, ఏదైనా పరిస్థితులను బట్టి ఫ్యాన్స్ ఎప్పటికప్పుడు రియాక్ట్ అవుతుంటారు. ఆ మెగా ఫ్యాన్సే కాకుండా ఇటు అల్లు అర్జున్ ఆర్మీ అంటూ కూడా వాళ్ళు కూడా ఏదో ఒక ట్రోలింగ్ అనేది జరుగుతూనే ఉంటుంది. అండ్ ఇంకా వీళ్ళ మధ్యలోకి వేరే హీరో ఫ్యాన్స్ కూడా వచ్చి రెచ్చగొట్టే ప్రయత్నాలు చేస్తుంటారు. ఈ సోషల్ మీడియా ఈ ఫ్యాన్ వార్ ఆపడం అనేది ఖచ్చితంగా అసాధ్యం అని చెప్పుకోవచ్చు. సో ఇది ఇలా కంటిన్యూ అవుతుంది. కానీ ఇప్పుడు అల్లు అర్జున్ ట్వీట్ చేయడం మాత్రం డెఫినెట్ గా అప్రిషియేట్ చేయాలి. ఎందుకంటే సినిమా చూశారు, రాజమౌళి చూశారు, సందీప్ వంగ, కొరటాల శివ, ఇంకా స్టార్ హీరోస్ చాలా మంది సినిమా చూడడం జరిగింది. సినిమా చూసిన తర్వాత కూడా ఎవ్వరు కూడా సినిమాకు సంబంధించి ఒక్క ట్వీట్ కూడా వేయకపోవడం అనేది నిజంగా చాలా ఆశ్చర్యకరంగా అనిపించింది. పెద్ద పైన కుట్ర చేస్తున్నారు అని ముందు నుంచి కూడా ఒక ప్రచారం జరుగుతుంది. చాలా మంది దీని వెనక కొంతమంది ఉన్నారు, కావాలని కుట్ర చేస్తున్నారు, కావాలని సినిమాని ఆపాలని చూస్తున్నారు. సినిమా రిలీజ్ అయిన తర్వాత కూడా దీని మీద కుట్ర జరుగుతుందంటూ కూడా చాలా మంది మాట్లాడుతున్నారు. సో ఇప్పుడు ఈ పరిణామాలు చూస్తున్నది నిజమేమో అనిపిస్తుంది ఫ్యాన్స్ కి. సో అందుకే ఫ్యాన్స్ కొంచెం వైల్డ్ గానే రియాక్ట్ అవుతున్నారు సోషల్ మీడియాలో. సో మా హీరోని సపోర్ట్ చేయట్లేదు, కావాలని కుట్ర చేస్తున్నారు అని చెప్పేసి వాళ్ళు కూడా రియాక్ట్ అవుతున్న పరిస్థితి. ఏదేమైనప్పటికీ పెద్ద ఈ 5 days కి కలిపి దాదాపు 315 కోట్లు అయితే వరల్డ్ వైడ్ గ్రాస్ అయితే కలెక్ట్ చేయడం జరిగింది. పెద్ద మూవీ బడ్జెట్ 350 కోట్లు. సో ఇంకొక 15 కోట్లు అయితే సో మూవీ సక్సెస్ఫుల్ గా రన్ అవుతుంది అని చెప్పేసి డెఫినెట్ గా ఆ ప్రొడ్యూసర్స్ కూడా సేమ్ లోకి వెళ్ళిపోతారు కాబట్టి సో సినిమా హిట్ అని చెప్పేసి డెఫినెట్ గా పాజిటివ్ వస్తుంది. సో ఫ్యాన్స్ అయితే చాలా హ్యాపీగానే ఉన్నారు. సో ఇప్పుడు అల్లు అర్జున్ ట్వీట్ తో ఇంకొంచెం హ్యాపీ ఫీల్ అవుతారు. సో మరి తర్వాత మళ్ళీ సెలబ్రిటీస్ ఇంకెవరైనా ముందుకొచ్చి సినిమాకి సంబంధించి మాట్లాడతారు. ఎందుకంటే ఇప్పుడు ఇండస్ట్రీ అండ్ ఇంకా సింగిల్ స్క్రీన్స్ కష్టాల్లో ఉన్నవి. ఆడియన్స్ ఇప్పుడు పెద్ద సినిమా థియేటర్స్ అన్ని కూడా కలకలపడుతూ ఉన్నవి. ఫ్యాన్స్ అందరు కూడా థియేటర్లకు వచ్చి చాలా రోజులైంది. ఇంత ఫ్యాన్ హంగామా థియేటర్ల ముందు జరిగి సో సినిమాలు చూడడానికి ఫ్యామిలీస్ తో అందరూ కూడా వచ్చి చాలా రోజులైంది. ఇటువంటి పెద్ద సినిమాలు రిలీజ్ అవ్వాలి, రిలీజ్ అయినప్పుడు ఇండస్ట్రీతో పాటు ఇటు ఫ్యాన్స్ కూడా సపోర్ట్ చేయాలని చెప్పేసి అందరూ కూడా మాట్లాడుతున్న పరిస్థితి. సో ఆ సపోర్ట్ అనేది ఇప్పుడు అల్లు అర్జున్ ఇండస్ట్రీ నుంచి స్టార్ట్ చేశారు కాబట్టి మరి నెక్స్ట్ ఎవరైనా ఈ మూవీకి సంబంధించి మాట్లాడతారా లేదా అనేది చూడాలి మనోజ్. థ్యాంక్ యూ అనీంద్ర. సో ఇప్పటివరకు టాలీవుడ్ సెలబ్రిటీలు ఎవరు కూడా పెద్ద సినిమాపై రియాక్ట్ అవ్వలేదు, తమ రెస్పాన్స్ ఇవ్వలేదు, కంగ్రాచులేట్ చేయలేదు, ఒక చిన్న ట్వీట్ కూడా చేయలేదు. యాజ్ మా ప్రతినిధి అనీంద్ర చెప్తున్నట్టుగా దురంధర్ సినిమా విషయంలో చాలా మంది అప్రిషియేట్ చేశారు. బట్ అది ఒక దేశభక్తికి సంబంధించిన అంశం, ప్యాట్రాయిటిజం అని చెప్పి చాలా మంది వ్యక్తపరుస్తూ దాన్ని సపోర్ట్ చేశారు. అఫ్ కోర్స్ అది ఆ రోజు హ్యాపెనింగ్ ఇష్యూ ఉండొచ్చు. కానీ అంతమంది దాన్ని సపోర్ట్ చేసిన వాళ్ళు ఈరోజు పెద్ద సినిమా విషయంలో ఏ ఒక్కరు కూడా తమ రెస్పాన్స్ని చూపించకపోవడం, అప్రిషియేట్ చేయకపోవడం, ట్వీట్ చేయకపోవడం పైన అనేక రకాలుగా చర్చ జరిగింది. ఆర్టీవీ కూడా ఒక కథనాన్ని పబ్లిష్ చేసింది. ఇప్పుడు అటు అల్లు అర్జున్ రియాక్ట్ అయ్యారు, అసలు ఎవరూ రియాక్ట్ అవ్వలేదు. కానీ అల్లు అర్జున్ ఫస్ట్ టైం ఆయన కొన్ని సంవత్సరాల తర్వాత రామ్ చరణ్ని అప్రిషియేట్ చేస్తూ ఒక ట్వీట్ చేయడం మనం చూస్తున్నాం. బాడీ ట్రాన్స్ఫర్మేషన్ బాగుంది, రా అండ్ రగ్డ్గా ఉంది. సో అటు జగపతి బాబు నటన బాగుంది, జాన్వీ కపూర్ బాగుంది, బుచ్చిబాబు సానా ఆయన డైరెక్షన్ కూడా బాగుంది. తర్వాత టెక్నీషియన్స్ని, ప్రొడ్యూసర్స్ని అందరినీ కూడా కంగ్రాచులేట్ చేస్తూ సో మై బ్రదర్ అంటూ రామ్ చరణ్ని సంబోధించారు అల్లు అర్జున్. సో ఇప్పుడు ఈ ట్వీట్ వైరల్ అవుతోంది. సో మీకేమనిపిస్తోంది? ఇక సమస్యలు ముగిసినట్టేనా? రామ్ చరణ్ అల్లు అర్జున్ ఫ్యాన్స్ మధ్య ఇష్యూస్ ఫుల్ స్టాప్ పడినట్టేనా?
రామ్ చరణ్ ఫ్యాన్స్గా మీరులా చూస్తున్నారు? ఒకవేళ మీరు కనుక అల్లు అర్జున్ ఫ్యాన్స్ అయి ఉంటే మీ అభిప్రాయం ఏంటి, మీ రియాక్షన్ ఏంటి, కామెంట్ చేయండి. చిన్న చిన్న ఆనందాలు 35 ఏళ్లుగా నా జీవితంలో లేవు. 35 ఏళ్లుగా నేను డైపర్లలో బ్రతికాను. 6 సెంటీమీటర్ల ఫిస్టులా నా మూత్రాశయంలో లీకు కారణమైంది. ఎవరూ నాకు సహాయం చేయలేకపోయారు. AINUలో వైద్యులను కలిసే వరకు. అక్కడ వారు రోబోటిక్ శస్త్రచికిత్సతో నాకు పరిష్కారం ఇచ్చారు. వారు నా ఆత్మవిశ్వాసాన్ని కూడా తిరిగిచ్చారు. Precision care makes it possible. The Center for Robotic Surgery at AINU